కథ ప్రారంభంలో రష్యాలోని ఒక పెద్ద నది మధ్యలో ఇద్దరు బోటు నడిపేవారు ఒక కార్గో షిప్ దగ్గరకు వస్తారు. వారు కలవగానే 1 టన్ను కంటే ఎక్కువ చేపగుడ్లు రవాణా చెయ్యాలని వలేరా వారికి చెబుతాడు. ఇది విన్న వెంటనే ఓలెగ్ సంతోషపడిపోతాడు. ఈ పని చేద్దామని తన భాగస్వామిని ఒప్పించడం మొదలుపెడతాడు. ఆ ముసలివాడు మొదట నిరాకరిస్తాడు. ఎందుకంటే ఆ బోటు అంత బరువును భరించలేదని అతని కనిపిస్తుంది. కాని చివరికి ఓలెగ్ మాట విని ఒప్పుకుంటాడు. ఈ పని దొరకగానే ఓలెగ్ సంతోషంతో కొన్ని చేపగుడ్లు తినడం ప్రారంభిస్తాడు. కాని కొన్ని నిమిషాలకే బోటు ఎక్కువ బరువు వల్ల విరిగిపోతుంది. ఓలెగ్ కాపాడాలని చాలా ప్రయత్నిస్తాడు. కాని బోట్ నదిలో మునిగిపోతుంది. తర్వాత వారిద్దరూ ఒడ్డున కలిసినప్పుడు ముసలివాడు కోపంతో ఓలెగ్ను కొట్టడం మొదలుపెడతాడు. ఎందుకంటే ఓలెగ్ అత్యాశ వల్ల అతని బోటు నాశనమైంది. ఇప్పుడు నష్టానికి డబ్బంతా నువ్వే కట్టాలని అతను ఓలెగ్తో చెబుతాడు. అప్పుడు ఓలెగ్ తన తప్పు ఒప్పుకుంటూ అతన్ని పార్కింగ్కు తీసుకెళ్లి తన కారును అతనికిచ్చేస్తాడు. మరుసటి రోజు ఓలెగ్ తన గర్ల్ ఫ్రెండ్ శ్వేతను కలుస్తాడు. తనకు మళ్లీ లోన్ కావాలని ఓలెగ్ చెబుతాడు. కాని ఏ బ్యాంకు కూడా అతనికి సహాయం చెయ్యదని శ్వేత అంటుంది. అప్పుడు ఓలెగ్ తన గర్ల్ ఫ్రెండ్తో బ్యాంకు డబ్బును దొంగిలిద్దానని అంటాడు. కాని శ్వేత నిరాకరిస్తుంది మరియు ఇలా చేయడం వల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయని చెబుతుంది. కాసేపటి తర్వాత ఓలెగ్ తన భాగస్వామితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఓలెగ్ దగ్గర ఒక కొత్త కారుందని, అది మురికి మరియు చేపముక్కలతో నిండి ఉందని శ్వేత గమనిస్తుంది. తన బాయ్ఫ్రెండ్ సమస్యను పరిష్కరించడానికి నాన్న నీకు కొంచెం డబ్బు ఇవ్వగలరు, అందరూ ఆయన్ని ఇల్లు అమ్మమని అడుగుతుంటారు, నువ్వాయన్ని ఒప్పించు, అప్పుడు నా వాటాగా వచ్చేది నీకే ఇస్తాను అని శ్వేత అతనికి గుర్తుచేస్తుంది. కాని ఓలెగ్ తనను తాను తక్కువ చేసుకోవడం ఇష్టం లేక నిరాకరిస్తాడు. ఇప్పుడు వేరే మార్గం లేక ఇద్దరూ కలిసి బోరిస్ ఇంటికి వెళ్తారు. అతను తన కుటుంబంతో కలిసి టాయిలెట్ రిపేర్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఓలెగ్ తన కాబోయే మామగారితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటాడు. ఇల్లు అమ్మే విషయం చెప్పగానే బోరిస్ కోపానికి వచ్చి కుటుంబం మొత్తంతో గొడవపడ్డం మొదలుపెడతాడు. అప్పుడే ఒక పెద్ద గ్రహశకలం ముక్కలు భూమిపై పడడం మొదలవుతాయి. వారి కుటుంబం గొడవపడుతున్నప్పుడు ఒక ముక్క వారి ఇంటిపై పడి నేరుగా శ్వేత తాతయ్య మీద పడుతుంది. దాంతో ఆయన కింద పడిపోతారు. ఇది చూసి ఎవరో తుపాకీతో కాలుస్తున్నారని భయపడి బయటకు పరిగెడతారు. బయట వివిధ ప్రదేశాలలో గ్రహశకలాలు పడడం చూసి అప్పుడు తాతయ్యకు కూడా తగిలిందని గుర్తుకు వస్తుంది. ఆయన దగ్గరకు వెళ్లి చూడగా ఆయన కొంచెం గాయపడ్డాడు కాని ఇంకా బ్రతికే ఉన్నాడు. బోరిస్ పరీక్షించి ఇది తుపాకీ గుండు కాదు, గ్రహశకలమని చెబుతాడు. ఇది వినగానే ఓలెగ్ ఆ ముక్కను అమ్మి డబ్బు సంపాదించవచ్చని అందరూ త్వరగా తవ్వడం మొదలుపెట్టమని అరుస్తాడు. అందరూ కలిసి కొద్దిసేపు తవ్వుతారు కాని అలసిపోతారు. కాని ఓలెగ్ ఒక్కడే తవ్వుతూ ఉంటాడు మరియు ఉదయానికిల్లా ఒక పెద్ద గ్రహశకలం ముక్కను బయటకు తీస్తాడు. అతను కుటుంబానికి చెప్పాలని అనుకుంటాడు. కాని అదే సమయంలో పావెల్ అతన్ని పిలుస్తాడు. పావెల్ తన శక్తి అయిపోతోంది, తన సమయం దగ్గర పడింది అని అంటాడు. ఓలెగ్ అంబులెన్స్ను పిలుస్తాను అని అంటాడు. కాని పావెల్ అతన్ని ఆపి నేను నా జీవితంలో అంతా చూశాను, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు అని అంటాడు. ఆ తర్వాత ఆ ముసలివాడు అతని ముందే కన్ను మూసుతాడు. ఓలెగ్ కంగారుగా శ్వేతకు చెప్పడానికి వెళ్తాడు. కాని శ్వేత అతన్ని పెట్టించుకోకుండా నిద్రపోతుంది. గ్రహశకలం తన ఆకారాన్ని మార్చుకొని ఇప్పుడు ఊదారంగు ద్రవమై మారిందని ఓలెగ్కి తెలియదు. కుటుంబమంతా నిద్రలేచే వరకు వేచి ఉండాలని ఓలెగ్ నిర్ణయిస్తాడు. కాసేపటికి అతను కూడా నిద్రపోతాడు. తర్వాత టాలిక్ అతన్ని నిద్రలేపి ఇక్కడ ఏదో తప్పు జరుగుతోందని చెబుతాడు. టాలిక్, శ్వేత ఎక్కడా అని అడుగుతాడు. ఓలెగ్ బెడ్ చూడగా తన గర్ల్ ఫ్రెండ్ మాయమైందని తెలుస్తుంది. అతను తన మామగారితో కలిసి కిందకు వెళ్తాడు. కొన్ని నిమిషాల క్రితం బోరిస్ పొరపాటున ఆ ద్రవాన్ని కింద పడేశాడని, ఆ తర్వాత నుండి వింత పనులు జరుగుతున్నాయని టాలిక్ చెబుతాడు. అప్పుడు కుటుంబంలో చిన్న అమ్మాయి అయిన సాషా తన చేతులతో ఇనుపుని విరగ్గొడుతుంది. ఆమెకు 100 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది. కాసేపటి తర్వాత రీటా మెట్ల రైలింగ్ దగ్గర నిలబడి ఉండడం ఓలెగ్ చూసి శ్వేతకు ఏదో చెడు జరిగిందని అతనికి అనిపిస్తుంది. అతను బెడ్రూంకు వెళ్తాడు. అక్కడ శ్వేత స్వరం వినిపిస్తుంది. కాని ఆమె కనిపించడం లేదు. అతనికి ఏమీ అర్థం కాదు. కాని అప్పుడే కింద నుండి కేకలు వినిపిస్తాయి. కిందకు వచ్చి చూడగా బోరిస్ ఒక గది తలుపు విరగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. లోపల రీటా గట్టిగా అరుస్తోంది. భయంతో బోరిస్ గట్టిగా తలుపు విరగ్గొట్టాడు మరియు రీటా ఇంటి పైకప్పు రంధ్రం నుండి బయటకు వెళ్లిపోతుందని అందరూ చూస్తారు. ఆమె కావాలనుకున్నా కిందకు రాలేకపోతోంది. అందరూ కలిసి రీటను లాగి డైనింగ్ రూం వరకు తీసుకువస్తారు. అక్కడ శ్వేత సగం శరీరం మాయమైపోవడం చూసి కుటుంబమంతా అరుస్తారు. అదే సమయంలో చనిపోయిన ముసలివాడు పావెల్ మళ్లీ బ్రతికినట్లు తిరిగి వస్తాడు. అది చూసి ఓలెగ్ భయపడతాడు. ఈ గందరగోళంలో అందరూ రీటను మరిచిపోయి వదిలేస్తారు. ఆమె పైకప్పు రంధ్రం నుండి బయటకు వెళ్లిపోతుంది. ఆమె గాలిలో ఎగురుతూ కొంచెం దూరం వెళ్లి ఆమె శక్తి అకస్మాత్తుగా అయిపోవడంతో కింద పడిపోతుంది. ఆ తర్వాత శ్వేత మళ్లీ కనిపించడం మొదలవుతుంది మరియు పావెల్ మళ్లీ కింద పడతాడు. అతను రెండోసారి చనిపోయినట్లు చూస్తాం. రీటను కాపాడిన తర్వాత కుటుంబమంతా కలిసి కూర్చుని బహుశా గ్రహశకలం తమకు సూపర్ పవర్స్ ఇచ్చిందని ఆలోచిస్తారు. అప్పుడు టాలిక్ మరియు ఓలెగ్ దగ్గర ఏ శక్తులు లేవని వారు గమనిస్తారు. ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ లోపల శ్వేత ఫోన్ చేసి అంబులెన్స్ను పిలుస్తుంది. ఆ సమయంలో శ్వేత కుటుంబానికి దూరంగా వెళ్లగానే అందరి శక్తులు పోవడం మరియు పావెల్ మళ్లీ కింద పడడం ఓలెగ్ గమనిస్తాడు.
ఫ్యామిలీ హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్ పరీక్షించి అందరూ నార్మల్గానే ఉన్నారని చెబుతాడు. వీరి శరీరంలో రేడియేషన్ లెవెల్ చెక్ చేయమని ఓలెగ్ అడుగుతాడు. కానీ తమ రేడియేషన్ మీటర్ సరిగ్గా పనిచేయడం లేదని డాక్టర్ చెబుతాడు. అలాగే విటమిన్లు ఉన్న ఫుడ్ తినండి, అంతా సర్దుకుంటుంది, విటమిన్లే ముఖ్యం అని డాక్టర్ మళ్లీ చెబుతాడు. తమ మాటను ఎవరూ నమ్మరని కుటుంబానికి అర్థమవుతుంది. వారు ఇంటికి తిరిగి వచ్చి తమ కొత్త సూపర్ పవర్స్తో జీవించడం నేర్చుకుంటారు. డిన్నర్ సమయంలో తమకు ఈ మాయాశక్తులు ఎందుకు వచ్చాయని అందరూ ఆలోచిస్తారు. ఈ శక్తులను ఉపయోగించి మనం ఒక పెద్ద ప్రమాదకరమైన సర్కస్ నిర్మించవచ్చని రీటా అంటుంది. ఇది విన్న టాలిక్ కోపానికి వచ్చి రీటాను ఎగతాళి చేస్తాడు. రీటా అతనిపై దాడి చేస్తుంది మరియు ఇద్దరు అన్నాచెల్లెళ్ళు గొడవపడతారు. ఈ లోపు టాలిక్ తన కుక్కలకు ఆహారం పెట్టి రీటా ప్రవర్తన గురించి తిడుతూ ఉంటాడు. అప్పుడు అతని కుక్క ఒకటి అతనిపై గట్టిగా అరుస్తుంది. దాని ద్వారా అతను కుక్కలు మాట్లాడే ప్రతి మాట అర్థం చేసుకోగలనని అతనికి తెలుస్తుంది మరియు జంతువులతో మాట్లాడడమే తన సూపర్ పవర్ అని అతనికి అర్థమవుతుంది. సంతోషంతో టాలిక్ ఈ కొత్త విషయాన్ని కుటుంబం మొత్తానికి చెబుతాడు. ఇప్పుడు గ్రహశకలం తనకు ఏ శక్తి ఇచ్చిందో తెలుసుకోవడానికి ఓలెగ్ నేల నుండి ఒక ఇనుప ముక్కను తీసి తన చేతులతో వంచడానికి ప్రయత్నిస్తాడు. కాని అది వంగదు. సిగ్గుపడి అతను ఇంటి లోపలికి వెళ్లిపోతాడు. ఉదయాన్నే ఓలెగ్ మిగతా కుటుంబ సభ్యులను నిద్రలేపుతాడు. కాని పావెల్ గదిలోకి వెళ్లినప్పుడు ఆ ముసలివాడు తాడుతో ఉరివేసుకుని వేలాడుతున్నట్లు చూస్తాడు. కాని అతనికి ఏమీ జరగదు. అతనిప్పుడు అమరత్వాన్ని పొందాడు. ఏ విధంగానూ చనిపోలేడు. ఆ తర్వాత అతను ఓలెగ్తో, బాబూ, నేను చావడం లేదు, కాని ఈ తాడు నుండి నన్ను విడిపించు అని అంటాడు. అదే సమయంలో బోరిస్ టాయిలెట్లో కూర్చుంటాడు. కాని అకస్మాత్తుగా అతను టెలిపోర్ట్ అయి బయటకు వచ్చేస్తాడు. ఆశ్చర్యపోయి మళ్లీ బాత్రూంలోకి వెళ్తాడు. అతను మళ్లీ టాయిలెట్ వెళ్లాలని ప్రయత్నించినప్పుడు మళ్లీ టెలిపోర్ట్ అయి బయటకు వస్తాడు. ఇది ఎలా జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. అన్ని ప్రశ్నలతో విసిగిపోయి, బోరిస్, నేను మళ్లీ చేసి చూపించను, నాకు టాయిలెట్ వెళ్లాలి, నేను వెళ్లలేకపోతున్నాను అని అంటాడు. తర్వాత అతను తన కుటుంబం మొత్తాన్ని తన ఇష్టమైన చేపలు పట్టే ప్రదేశానికి రమ్మంటాడు. ఎందుకంటే అక్కడికి వెళితే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు రీటా తన శక్తితో సరస్సు పైన ఎగురుతూ ఉంటుంది మరియు టాలిక్ ఒక కుక్క పక్కన కూర్చుని తన ఫోన్ వీడియోలను దానికి వివరిస్తూ ఉంటాడు. ఈ లోపు ఓలెగ్ బోరిస్తో, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన అందరి డబ్బు ఇబ్బందులు తీరిపోతాయి అని చెబుతాడు. కాని బోరిస్ శ్రద్ధగా వినడు. అతను టెలిపోర్ట్ అవడం నేర్చుకోవడంలో నిమగ్నమై ఉంటాడు. శ్వేత మాయమయ్యే శక్తిని ఉపయోగించి బ్యాంకు నుండి సుమారు $3 మిలియన్ దొంగిలించవచ్చని, తద్వారా మనకు డబ్బు వస్తుందని ఓలెగ్ వివరిస్తాడు. కాని ట్రైనింగ్ పూర్తయిన తర్వాత బోరిస్, మేము అలాంటిదేమీ చెయ్యం, ఇలాంటి పనుల వల్ల అందరూ ఇబ్బందులు పడతారు, అంతా సర్దుకున్న తర్వాత మళ్లీ నార్మల్ జీవితం గడుపుదాం అని చెబుతాడు. దీంతో ఓలెగ్ కోపంతో కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు పావెల్ మళ్లీ చనిపోతాడు మరియు రీటా నీటిలో పడిపోతుంది. ఓలెగ్ మరియు శ్వేత దూరంగా వెళ్లడం వల్ల అందరి శక్తులు పోతాయని ఓలెగ్కు అర్థమవుతుంది. కాని బోరిస్ తనకు ఈ విషయం పట్టదని, నార్మల్ జీవితం గడుపుతామని అంటాడు. ఓలెగ్ తప్పుల వల్ల కుటుంబం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇకపై వారిని ఇబ్బంది పెట్టవద్దని చెబుతాడు. ఈ గొడవతో విసిగిపోయి ఓలెగ్ శ్వేతను కార్లో కూర్చోమని చెబుతాడు మరియు మనం బయట ఉన్నంతవరకు తాతయ్య బాడీని దాచిపెట్టమని శ్వేత చెబుతుంది. ప్రయాణంలో నీ ప్లాన్లో తప్పుందని, మనం దొరికిపోతామని, మన ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చని శ్వేత అంటుంది. వారు ఆ ఏరియా నుండి వెళ్తున్నప్పుడు కొందరు రౌడీలు వారిని ఆపి కారుని చుట్టుముడతారు. కాసేపటికి వలేరా అక్కడికి వచ్చి కారులోకి వచ్చి మాట్లాడమని ఓలెగ్తో చెబుతాడు. క్యావియర్ వల్ల పోయిన డబ్బును అప్పుగా తీర్చకపోతే నిన్ను బలవంతంగా చైనాకు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్ముతాను అని రౌడీ ఓలెగ్ను బెదిరిస్తాడు. ఇది విని ఓలెగ్ చాలా భయపడతాడు. రోడ్డు పక్కన నిలబడి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. అటు శ్వేత కూడా వలేరా మాటలు వింటుంది. ఆమె ఓలెగ్ను హత్తుకుని, నేను బ్యాంక్ దొంగతనానికి సిద్ధం, నువ్వు చింతించకు, అంతా సరిచేద్దాం అని అంటుంది. తర్వాత వారు కూర్చుని దొంగతనానికి ప్లాన్ వేస్తారు. తర్వాత కుటుంబమంతా లివింగ్ రూంలో సమావేశమై దొంగతనం ప్లాన్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రంతా పార్టీ చేసుకోవాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే రేపు దొరికిపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది. అందుకే ఈరోజు పార్టీ అవసరమని భావిస్తారు. ఉదయాన్నే ఓలెగ్ రీటాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. రీటా తనకొక ప్లే చెయ్యాలని ఉందని చెబుతుంది. బోరిస్ కూడా ఒత్తిడి చేయడంతో ఓలెగ్ ఒప్పుకుంటాడు. తర్వాత అందరూ ఒక పెద్ద థియేటర్కు వెళ్తారు. అక్కడ రీటా తన పరిచయమిస్తుంది. అక్కడి హెడ్ ఆమె శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా తమ శక్తులని చూపిస్తారు మరియు ఆ వ్యక్తి ఇది చూసి షాక్ అవుతాడు. థియేటర్ హెడ్ మిమ్మల్ని పనిలో పెట్టుకుంటానని చెబుతాడు. కాని అది విని ఆ గ్రూప్ అక్కడి నుండి వెళ్లిపోతుంది మరియు ఎవరూ రికార్డింగ్ చేయడం లేదు కదా అని ఓలెగ్ ఆ వ్యక్తిని బెదిరిస్తాడు. రాత్రి ఓలెగ్కు తన శరీరంలో ఏదో వింతగా అనిపిస్తుంది. బాత్రూంకు వెళ్లి చూడగా తన వేళ్ల నుండి నీరు వస్తుందని గమనిస్తాడు. ఇది ఎంత పనికిమాలిన శక్తి అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఓలెగ్ సాషాతో కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్లో లంచ్ చేయడానికి వెళ్తాడు. ఎందుకంటే ఓలెగ్ తనతో రొమాంటిక్ డేట్కు వెళ్లాలనే కల నెరవేరిస్తేనే బ్యాంక్ దోపిడీకి సహాయం చేస్తానని సాషా షరతు పెడుతుంది. కాని త్వరలోనే కుటుంబమంతా దాక్కుని తమను గమనిస్తున్నారని ఓలెగ్ చూస్తాడు. పాపమతను చిన్నపిల్లతో డేట్కు వచ్చి సిగ్గుపడుతుంటే శ్వేత మాయమై పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఓలెగ్కు చిటికలు వేస్తూ ఉంటుంది. తన చెల్లి రొమాంటిక్ డేట్ను కొంచెం పద్ధతిలో ఉంచాలని ఆమె అనుకుంటుంది. ఈలోపు వలేరా మరియు అతని మనుషులు కూడా రెస్టారెంట్లో ఉన్నారని ఓలెగ్ చూస్తాడు. వలేరా ఓలెగ్ను గుర్తుపట్టి అతని దగ్గరకు వస్తాడు.
ఓలెగ్ భయంతో ఏమీ చేయలేకపోతాడు. కాని అతనిని కాపాడడానికి సాషా లేచి తన శక్తితో రౌడీ ఎముకలు విరగ్గొడుతుంది. అలాగే అతని ఇద్దరు మనుషులను కూడా కొడుతుంది. ఇదంతా చూసి ఓలెగ్ భయపడి అక్కడి నుండి పరిగెడతాడు. అతని వెనుక శ్వేత కూడా వెళ్తుంది. దీనివల్ల సాషా శక్తి పోతుంది మరియు కుటుంబమంతా త్వరగా కారు వైపు పరిగెడతారు. తర్వాత బ్యాంక్ దోపిడీ రోజు రానే వస్తుంది. అందరూ కారును సెట్ చేస్తారు. శ్వేత తన బట్టలు విప్పి మాయమై ఓలెగ్తో కలిసి బిల్డింగ్ వైపు నడుస్తుంది. తన శక్తులను ఉపయోగించి శ్వేత ఎవరికీ కనిపించకుండా సెక్యూరిటీ దాటి బ్యాంక్ లాకర్ రూమ్ పాస్వర్డ్ చూస్తుంది. బయట బోరిస్ కారును ఇంకోచోట పార్క్ చేయాలనుకుంటాడు. కాని పోలీస్ కార్ వారిని ఆపుతుంది. త్వరగా దారి ఖాళీ చేయమని పోలీసులు అంటారు. దూరం వెళితే శ్వేత శక్తిపోతుందని టాలిక్ ఆలోచిస్తాడు. బోరిస్ టైంపాస్ చేయడానికి ప్రయత్నిస్తాడు మరియు దారి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. పోలీసులు కోపంతో కారును నెట్టి ఆ ప్రదేశం నుండి దూరం చేస్తారు. దీనివల్ల పావేల్ మళ్లీ చనిపోతాడు మరియు శ్వేత అకస్మాత్తుగా అందరికీ కనిపిస్తుంది. బ్యాంక్ లోపల ఉన్నవారందరూ షాక్ అవుతారు. వెంటనే ఓలెగ్ బయటకు పరిగెత్తి కుటుంబంతో కలిసి ముసలివాడ్ని బిల్డింగ్ దగ్గరకు లాగుతాడు. దాంతో శ్వేతాకు శక్తి తిరిగి వస్తుంది. కానీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వారు బయలుదేరగానే పోలీసుల కారు వెనక నుండి వారిని ఆపుతుంది. వారు ముందే బోరిస్కి వార్నింగ్ ఇచ్చి ఉంటారు. పోలీస్ వచ్చేలోపు అతను టెలిపోర్ట్ అయిపోతాడు. కాని పొరపాటున పోలీస్ కారు లోపలికే టెలిపోర్ట్ అవుతాడు. అయ్యా, ఈ కార్ మీద చాలా బాగుంది అని అంటాడు. ఇంటికి తిరిగి వచ్చాక బోరిస్ ఈరోజు ఒలెగ్ వల్ల బ్రతికిపోయామని అంటాడు. కోపంతో ఒలెగ్ అందరినీ డైనింగ్ రూమ్కు పిలిచి దొంగతనం పూర్తయ్యే వరకు ఎవరూ వేరే పని చెయ్యవద్దని చెబుతాడు. రీటా తనకింకా ప్లే చేయాలని ఉందని అంటుంది. కాని అందరూ కలిసి ఆమెని చుప్పనత చేస్తారు. తన అవమానంతో బాధపడుతూ ఆమె బాత్రూంకు ఏడుస్తూ వెళుతుంది. ఓలెగ్కు బాధనిపిస్తుంది మరియు ఆమె షో చేద్దామని నిర్ణయించుకుంటాడు. షో రాత్రి రీటా చాలా భయపడుతుంది. ఆమె పొరపాటున మరోవైపు తిరిగి బిల్డింగ్ అంతా ఎగురుతుంది. ఓలెగ్ మరియు శ్వేత రీటాను పట్టుకోవడానికి విడిపోతారు. కాని రీటా దొరకక ముందే వలేరా అక్కడికి వచ్చి ఓలెగ్ ముఖంపై కొడతాడు. దాంతో ఓలెగ్ వెంటనే స్పృహ కోల్పోతాడు. థియేటర్ హెడ్ తన ప్లే పాడైందని చాలా కోపంగా ఉంటాడు. ఓలెగ్ మూక్ అందరి ముందు శిక్షించమని చెబుతాడు. స్టేజ్ వెనుక అతడిని పడేసి చాలా కొడతారు. కాసేపటి తర్వాత ఓలెగ్ బయటకు వచ్చి తన కుటుంబాన్ని కలుస్తాడు. శ్వేత తన బాయ్ఫ్రెండ్ను అలా చూసి ఏమైందని అడుగుతుంది. చాలు, ఇక నా వల్ల కాదు, అలిసిపోయాను అని ఓలెగ్ అంటాడు. ఈ కుటుంబం తెలివితక్కువ మరియు స్వార్థపరుల సమూహం అని ఓలెగ్ కోపంపా అంటాడు. మీ దగ్గర ప్రపంచంలోని శక్తులన్నీ ఉన్నా మీరు తెలివితక్కువ వారిగానే ఉంటారు అని చెప్పి తన అప్పును తానే తీర్చుకుంటానని అందర్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. కాని బోరిస్ ఈ కుటుంబం నుండి ఎవ్వరూ దూరం వెళ్లరు అని చెప్పి తన అల్లుడిని పట్టుకుని బలవంతంగా బ్యాంకుకు తీసుకువెళతాడు. అక్కడ అందరూ ప్రొఫెషనల్ మాస్కులు ధరిస్తారు. రీటా ఒక పెద్ద చైన్ తీసుకుని గోడ దాటుతుంది మరియు సాషా ట్రక్కును నెట్టి గల్లీదారిని మూసేస్తుంది. ఆ తర్వాత బోరిస్ టెలిపోర్ట్ అయ్యి లోపలికి వెళతాడు. శ్వేత పైనుండి దూకి సేఫ్ రూమ్కు చేరుకుంటుంది. నిన్న చూసిన పాస్వర్డ్తో తిజోరిని తెరుస్తుంది. బయట కొందరు తాగిన ముసలివాళ్లు వీళ్లను చూస్తారు. మిగతావారి దృష్టి లేనప్పుడు పావెల్ కొంచెం పెట్రోస్ తాగి సిగరెట్ వెలిగిస్తాడు. దాంతో మంటలొస్తాయి. ఇది చూసి ఆ తాగినవారు భయపడతారు. ఆ సమయంలో రీటా సాషాను లోపలికి తీసుకెళ్తుంది మరియు ఆమె మొత్తం సేఫ్ను బయటపడేస్తుంది. వారందరూ తమ కారు ట్రంక్లో డబ్బు నింపుతారు మరియు టాలిక్ తన కుక్కలను పోలీసులను ఆపడానికి పంపిస్తాడు. దొంగతనం ముగియగానే కుటుంబం అక్కడి నుండి పారిపోతుంది. పావెల్ కొన్ని డబ్బులను పేదల వైపు విసిరివేస్తాడు మరియు పోలీసులు వారిని దొంగలుగా భావించి పట్టుకుంటారు. కొన్ని గంటల తర్వాత అందరూ నగరం ఎత్తుకు వెళ్లి కోటీశ్వరులైన సంతోషాన్ని జరుపుకుంటారు. కాని ఈ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే పావెల్ తన చివరి నిర్ణయం చెబుతాడు. అతను తన కుటుంబానికి వీడ్కోలు చెప్పి తన మరణం కోసం స్థలాన్ని ఎంచుకుంటాడు. కుటుంబమంతా కన్నీళ్లతో అతనికి వీడ్కోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరతారు. కారు నడుపుతున్నప్పుడు తాతయ్య కింద పడిపోవడం చూసి రీటా అంటుంది, నాన్నా, వెనక్కి వెళదాం అని అంటుంది. కాని మళ్లీ బ్రతికడం చూసి పావెల్ కోపానికి వచ్చి, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి, పిచ్చివాళ్లా, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ముసలివాడ్ని ప్రశాంతంగా చావనివ్వడం లేదు అని అంటాడు. ఓలెగ్ ఒక పెద్ద ఇల్లు కొని అందరం కలిసి ఉందామని ఐడియా ఇస్తాడు. కాని డబ్బు పంచుకుందామని అందరూ అంటారు. ఎవరి ప్లాన్స్ వారికుంటాయి. ఎవ్వరూ తనతో కలిసి ఉండాలని అనుకోవడం లేదని బోరిస్ బాధపడతాడు. అప్పుడు పావెల్, చూడండి, నేను పోలీసులను పిలిచాను, త్వరగా ఇక్కడ నుండి వెళ్లకపోతే అందరూ జైల్లో ఉంటారు అని చెబుతాడు. దారిలో శ్వేత ఓలెగ్తో, నేను ఇక నీతో ఉండాలనుకోవడం లేదు అని చెబుతుంది. ఆమె డబ్బులు ఓలెగ్కు ఇచ్చి కార్ నుండి దిగమని చెబుతుంది. ఓలెగ్ గతరాత్రి అన్న మాటలతో ఆమె ఇంకా బాధలో ఉంటుంది.
ఓలెగ్ కోపంతో తన వాటా తీసుకుని వెళ్ళిపోతాడు. అతను ఆ డబ్బును వలేరా అప్పు తీర్చడానికి ఉపయోగిస్తాడు. తర్వాత అతను దేశం వదిలి వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఎయిర్పోర్ట్లో శ్వేత మరియు ఆమె కుటుంబం పట్టుబడ్డారని న్యూస్లో ఓలెగ్ చూస్తాడు. ఎందుకంటే వారు పావెల్ శరీరాన్ని తీసుకురావడానికి వెళ్లారు. కుటుంబం పరిస్థితి చూసి ఓలెగ్ బాధపడతాడు. పావెల్తో కలిసి వారిని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. అతను కోర్టులోకి ప్రవేశించగానే అందరి శక్తులు తిరిగి వస్తాయి. పావెల్ మళ్లీ బ్రతికి కోపంతో అందరిపై దాడి చేయడం మొదలుపెడతాడు. బోరిస్ టెలిపోర్ట్ అయ్యి గార్డులను ఆపుతాడు. సాషా తన అన్నదమ్ములను జైలు నుండి విడిపించి అందరూ తమ శక్తులతో పోలీసులను ముప్పతిప్పలు పెడతారు. ఇప్పుడు కుటుంబం మళ్లీ కలిసింది. కాని బయటకు రాగానే పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు రీటా ఘంట్ ఎగిరి పోలీసుల దృష్టి మళ్లిస్తుంది. దీంతో అందరూ కారులో కూర్చుంటారు. నగర పోలీసులు వారి వెనక పడతారు. ఒక పోలీస్ కారు వారిని వదలదు. బోరిస్ టెలిపోర్ట్ అయ్యి పోలీస్ కారును యాక్సిడెంట్ చేయిస్తాడు. సాషా మరో కారును నెట్టిపడేస్తుంది. ఓలెగ్కు ఎదురుగా చాలా కార్లు కనిపిస్తాయి. యాక్సిడెంట్ అవ్వకుండా చూస్తాడు. కాని వారి కారు ఒక ఫ్రూట్ స్టాల్ని ఢీకొంటుంది. కారు అద్దం నిండా మట్టి పడుతుంది. ఓలెగ్ తన శక్తిని ఉపయోగిస్తాడు. తన వేలి నుండి నీటి చిమ్మి అద్దాన్ని శుభ్రం చేస్తాడు. పోలీసులు రోడ్డు బ్లాక్ చేస్తారు. సాషా ఒక స్తంభాన్ని పట్టుకుని కారును తిప్పి అందరినీ కాపాడుతుంది. గల్లీల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు చుట్టుముట్టారని తెలియగానే రీటా కారును గాలిలో ఎగరేస్తుంది. కారు ఎగరడం వల్ల పోలీసుల నుండి తప్పించుకుంటారు. ఇదంతా అయ్యాక ఓలెగ్ మళ్లీ వలేరాను కలుస్తాడు. వలేరా తన కార్గో షిప్లో కుటుంబాన్ని చైనా పంపడానికి ఏర్పాటు చేస్తాడు. అందరూ ఒక పెద్ద కంటైనర్లో దాక్కుంటారు. వారందరూ ఒక కొత్త ప్రారంభం కోసం మరో దేశానికి బయలుదేరుతారు. మీకు వీరిలో ఎవరి సూపర్ పవర్ బాగా నచ్చింది? కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం.